దిశ ప్రొటెక్షన్ వెల్ఫేర్ ఫౌండేషన్ పాలవంచ మండల అధ్యక్షులు బట్టు మంజుల ఆధ్వర్యంలో మణిపూర్లో మహిళలపై జరుగుతున్న హింసలను అత్యాచారాలను ఖండిస్తూ పాల్వంచ బస్టాండ్ సెంటర్ నుండి అంబేద్కర్ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించి నినాదాలు చేస్తూ తమ ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు చాలా విచారకరమని దిశ ఫౌండేషన్ జిల్లా ప్రెసిడెంట్ అన్నపూర్ణ అన్నారు. మణిపూర్లో అసలు ఎందుకు జాగ్రత్త పడట్లేరు? ఆడపిల్లలంటే ఎందుకు ఇట్లా చూస్తున్నారు? ఆడపిల్లలంటే అసలు ఏమనుకున్నారు? అసలు ఆడవాళ్ళు లేని అసలు మగవాళ్ళు లేరు కదా, అది కూడా ఎందుకు ప్రయత్నించలేరు? అసలు ఎందుకు ఇట్లా చేస్తున్నారు? ఏదైనా ఉంటే మోడీ సార్ని చెప్పాలి, ఏదైనా రాజకీయం చెప్పాలి. అందరూ ఉన్నారు కదా, వాళ్ళు ఎందుకు మరి ముందుకు రావట్లేదు? ముందుకు ఎందుకు అడుగు పెట్టలేదు? వాళ్ళ అమ్మ నాన్న లేరా? వాళ్ళ చెల్లెలు లేరా? వాళ్ళ అక్కలు లేరా? మరి ఒక ఆడపిల్లని మనం అట్లా చేస్తే ఏం బాగుంటుందని చెప్పేసి ఎందుకు అనట్లేదు? ప్రభుత్వం ఎందుకు ఇట్లా ముందుకు రావట్లేదు? ముందుకు వచ్చి ఎందుకు సహకారం చేయట్లేదు? ఆడపిల్లలంటే ఒక ఏదో ఒక చీప చూస్తున్నారు. ఆడపిల్లలంటే భూమిదేవి అంటే ఒక సమాజం. ఇది ఏంటంటే అన్నిటికీ సరే, కానీ ఆడపిల్లలకి చాలా న్యాయం జరగాలని కోరుకుంటున్నాం. అందరికీ అమ్మ నాన్న ఉన్నోలే కాబట్టి మంచి జరగాలి. నమస్తే అండి. మణిపూర్లో జరిగిన సంఘటన గురించి మేము దిశ కుటుంబ సభ్యులం అందరము మహిళల గురించి పోరాడుతున్నాము. మరి అక్కడ మగవాళ్ళు అందరూ ఆడ మోడీ ప్రభుత్వం ఏం చేస్తుందో, మరి ఆ అందరూ ఆడపిల్లల్ని నగ్నంగా రోడ్ల మీద ఊరేగింపులాగా ఊరేగిస్తా ఉంటే అక్కడ ఉన్న మగవాళ్ళు అందరూ ప్రజాస్వామ్యం అందరూ మరి కళ్ళు మూసుకొని ఉండటం జరుగుతూ ఉన్నది. మహిళల్ని నగ్నంగా రోడ్లమ్మటి మరి తీసుకొని పోయి రేపులు చేసి చంపుతా ఉంటే పోలీస్ స్టేషన్ దగ్గరకే ఒక 2 కిలోమీటర్ల దూరాన అట్లా జరుగుతూ ఉంటే అక్కడ ప్రభుత్వం మరి కళ్ళు మూసుకొని ఉండటం అది కరెక్ట్ కాదు. అందరి కళ్ళు తెరిచి ఆడపిల్లలకి రక్షణ జరిగేటట్టు అక్కడ ఉండాలని మేము కోరుకుంటున్నాం. ఇక్కడే కాదు, ఇక్కడ ఆడపిల్లలకి న్యాయం జరగకపోతే మటుకి మేము ఢిల్లీ వెళ్ళి కూడా మోడీ గారి ఇల్లు ముట్టడించి మేము మోడీ గారిని గద్దె దించే మార్గం కూడా చేస్తాం. దిశ వైస్ ప్రెసిడెంట్ కొత్తగూడెం భద్రాద్రి జిల్లాకు మరి మణిపూర్లో జరిగిన ఈ మహిళలపై జరిగిన సంఘటన కుక్కల్లా కొడుకులు అబ్బాయిలన్నట్ల విధంగా అవమానపరిచి లగ్నంగా రోడ్డు మీద ఊరేగిస్తుంటే అక్కడున్న నా దొంగ నా కొడుకులకి కళ్ళు లేవా? ప్రభుత్వానికి కళ్ళు లేవా? డిపార్ట్మెంట్ కు కళ్ళు లేవా? మోడీకి కళ్ళు లేవా? మోడీ ప్రభుత్వంలో జరిగినప్పుడు మోడీ ఎందుకు దీన్ని ఇంట్రెస్ట్ చేయలే? ఆ లబ్బడి కొడుకులను ఎందుకు పట్టుకోలే? అదే లగ్నంగా వాళ్ళకు కూడా బట్టలు ఉడకి రోడ్డు మీద ఎందుకు ఊరి తీయలే? ప్రభుత్వానికి చేత కావట్లేదా? మోడీకి చేత కావట్లేదా? డిపార్ట్మెంట్ కి చేత కావట్లేదా? చేత కావట్లేదా అంటే మా దిశ కమిటీ మొత్తం వాళ్ళని ఉంచిస్తారు రోడ్డు మీద. అది ఏ మహిళకైనా రక్షణ కల్పించాలి. ప్రభుత్వం కళ్ళు తెరవాలి. మోడీ రాజీనామా చేయాలి, గద్దె దిగాలి. మోడీ ఇప్పుడు కూడా ముందుకు రాకపోతే ఢిల్లీ వెళ్ళి ఇల్లు మొత్తం మా జిల్లాలు ఎన్నున్నాయో అన్ని జిల్లాల దిశ కమిటీ వాళ్ళ ఇల్లు ముట్టడిస్తాం, గద్దె దిగేటట్టు చేస్తాం. చాలా మాట్లాడుతున్నా దిశ కమిటీ తోటి